నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్. ఫ్రెండ్స్, మన దేశంలో రోజు రోజుకు హాస్పిటల్ సంఖ్య పెరుగుతోంది. దానికి కారణం మన రోగాలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోగం వస్తుంది. 30-40 ఏళ్ల క్రితం మన దేశంలో ఇన్ని రోగాలు లేవు. కానీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే మనం తినే ఆహారంలో ముఖ్యంగా వాడేది, ప్రపంచంలో ఎక్కువగా వాడేటువంటి పదార్థం ఏదైనా ఉందంటే అది నూనె, వంట నూనె. ఈ వంట నూనె ఎక్కువగా వాడే దేశాల్లో మన దేశం మొదట ఉంటుంది. అయితే ఈ వంట నూనె వల్ల ముఖ్యంగా మనకు ఈ చాలా రోగాలు వస్తున్నాయని అటు శాస్త్రవేత్తలు చెప్తున్నారు, ఇటు వైద్య నిపుణులు చెప్తున్నారు, డాక్టర్లు చెప్తున్నారు. ఇదే అందరి చర్చ ప్రస్తుతానికైతే ఇదే నడుస్తోంది. మరి వంట నూనెల వల్ల మనకి ఇన్ని రోగాలు ఎట్లా వస్తున్నాయని ఒకసారి ఆలోచిస్తే దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ వంట నూనె నువ్వు తీయడంలో కొన్ని పద్ధతులు ఉంటాయి. కొన్ని పద్ధతుల్లో మనం పూర్వం నుంచి వస్తున్న పద్ధతుల్లో ముఖ్యమైనది గానుగ మొద్దుల నుంచి నూనె పట్టడం అనేది వేల సంవత్సరాల నుంచి వస్తున్న పురాతన పద్ధతి. అయితే ఈ ఆధునిక కాలంలో క్రమంగా ఏమైందంటే ఈ పురాతన పద్ధతులను వదిలేసి ఈ యంత్రాల ద్వారా నూనె తీయడం అనేది ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి ఈ నూనెలో క్వాలిటీ తగ్గడము, ఈ కొవ్వు పదార్థాలు అందులోనే ఉండడము, దాంట్లో వేగంగా నూనె తీయడం వల్ల కొన్ని రసాయనాలు ఉత్పత్తి అయ్యి ఆ నూనెలో పేరుకుపోవడం వల్ల ఆ నూనెని మనం వంటలో వేసుకొని తినడం వల్ల ఈ హార్ట్ అటాకులు, బ్లడ్ ప్రెషర్లు, ఈ రకరకాల రోగాలు అనేవి వస్తున్నాయి. రోగాల నుంచి పట్టేటువంటి నూనెకు, గానుగ మొద్దు నుంచి పట్టే నూనెకు తేడా ఏంది? ఈ గానుగ నూనె తినడం మంచిదా, లేకపోతే ఈ రోజుల్లో ఈ రిఫైన్డ్ ఆయిల్స్ తినడం మంచిదా అనేది ఒకసారి పూర్తిగా తెలుసుకుందాము. ప్రస్తుతం అయితే వరంగల్ నగరంలో ఉన్నటువంటి హంటర్ రోడ్లో ఈ గానుగ నూనె పట్టేటువంటి ఇది ఒక సెంటర్ ఉంది. ఇక్కడ ఒక బ్రదర్ అయితే కొద్ది కాలంగా గానుగ నూనె పడుతూ కొంత తనకు చేతనైనంత మేలు ప్రజలకు చేసే విధంగా అయితే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఈ గానుగ నూనె పట్టడం అనేది మన భారతీయ సంస్కృతిలో పూర్వం నుంచి వస్తున్న ఒక ప్రధానమైన ఒక పద్ధతి. ఈ రోజుల్లో ఈ పద్ధతిని మనం మర్చిపోయాం. అయితే ఈ మధ్య కాలంలో కరోనా నుంచి ఎప్పుడైతే మనకు వచ్చిందో కరోనా తర్వాత చాలా వరకు అయితే మనకు మళ్ళా కొంత ఆలోచన అంటే పూర్వ పద్ధతులు వెళ్ళిపోవాలా, లేకపోతే ఈ రోగాల బారిన పడి మనం చచ్చిపోతామన్న ఒక ఆలోచన జనాల్లోకి చొచ్చుకొచ్చింది. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో మళ్ళా గానుగ నూనె వైపు అయితే ప్రజలైతే మొగ్గు చూపుతున్నారు. క్రమక్రమంగా ఈ గానుగ నూనెను పట్టే వాళ్ళు క్రమక్రమంగా పెరుగుతున్నారు. ఎంతో కొంత ఎక్కడొక్కడ అప్పు సప్పు తెచ్చుకొని మళ్ళా ఎంతో కొంత ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో కొంతమంది వ్యక్తులు ఈ గానుగ నూనెను మళ్ళా తీసుకొచ్చి మనకు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడ ఒక బ్రదర్ అయితే గానుగ నూనె పడుతున్నాడు. ఆయనతో మాట్లాడదాం. నూనె ఎట్లా తీస్తారు, ఈ గానుగ నూనెకు ఈ రోజుల్లో మనం అందరం వాడుతున్నటువంటి రిఫైన్డ్ ఆయిల్స్కి మధ్య తేడా ఏంది, ఈ గానుగ నూనె ఎట్లా వాడతారు అనేది ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. అన్న, మీ పేరేం పేరన్నా? అన్న, నా పేరు సంతోషం అన్న. ఎంతకాలంగా ఈ గానుగ నూనె పడుతున్నావు అన్న? అన్న, నేను ఇప్పుడు 2 months అవుతుందన్న ఇది స్టార్ట్ చేసి. అందరూ బయట కల్తీ ఆయిల్ చాలా ఎక్కువైపోయినాను. అందరు ఆరోగ్యంగా ఉండాలని నా ఒక కోరిక అన్న. ప్రతి ఒక్కరు మిషనరీ పెట్టి బిజినెస్ పరంగా వాళ్ళు ఆలోచిస్తారన్న. నేను అట్లా ఆలోచించాలన్న. నలుగురు ప్రజలకు అందరికీ నేను ఒక మంచి గానుగ నూనె ఇవ్వాలి, ఉపాధి మనకు దీని మీద ఒక 2 ఎద్దులకు మనం 2 మనుషులకు ఇబ్బంది అదే ఉపాధి కల్పించాలి అని చెప్పి నేను నలుగురు ఆరోగ్యం కాపాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డ్రీమ్ అది ఒకటే అన్న. అందరు ఆరోగ్యం కాపాడాలి, నాకు శక్తి ఉన్నంత వరకు నేను చెయ్యాలని నా కోరిక అన్న. ఏం చదువుకున్నాను అన్న? నేను 10th కంప్లీట్ అయిపోయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు చేసుకున్నాను. డిస్కంటిన్యూ అయిపోయింది అన్న. మా మేనల్లుడు ఉన్నాడు అన్న, ఇప్పుడు వెళ్తాను కదా, ఆయన అగ్రికల్చర్ వ్యవసాయం చదివి వచ్చిండు మన కడుపు. ఆయన గురించనే నా ఫుల్ ఆయన గురించనే చేసి నలుగురికి మామయ్య మనం మంచి చేద్దామని చెప్పి నా మేనల్లుడు నాకు చెప్పిండు. సరే, అందరికీ ఆ పరమేశ్వరుడు దయ వల్ల అంతా మంచిగా జరగాలని చెప్పి నేను కోరుకుని ఇది పెట్టాలని నాకు డ్రీమ్ వచ్చిందన్న కదా. ఇప్పుడు ఈ గానుగ నూనె అనేది మీ కులవృత్తా? లేదన్న, లేదు. నార్మల్ గానే మా తాతల తండ్రులు నడిపించారు ఇది. మా డాడీ వ్యవసాయం చేసుకుంటా మా పెదనాయన వీళ్ళంతా నడిపించి వాళ్ళు నాకు చెప్పారు అప్పుడు చిన్న వయసులో. అప్పుడు మా పెదనాయన నడిపించి నేను ఏదో క్యాజువల్ గా తీసుకున్నా నేను దీన్ని. బిడ్డ తినాలి, ఆరోగ్యంగా ఉంటాం, మనం హెల్దీగా ఉంటాం, నలుగురికి మంచి ఫుడ్ మనం అందియాలి అంతే. వ్యవసాయం ఉన్నాయి కదా డాడీ, మనం చేసుకుంటే అయిపోతుంది కదా, ఎందుకు మనకి అంటే సరే మన ఇంటి వరకైనా మనం మంచిగా హెల్దీగా ఉంటాం తిందామని
చేసే వరకు ఆయన చనిపోయినాక నాకు దీని గురించి అర్థమైంది. ఇంత క్వాలిటీ ఉంటుంది, ఇంత మెయింటెనెన్స్, మనం తినే బయట ఫుడ్ అంతా కల్తీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కటే ఆలోచన అన్న, కల్తీ అనేది ఉండొద్దు మన కాడ. లైవ్ లో వచ్చి నేను చెప్తాను, లైవ్ లో వచ్చి మా కాడ పట్టించుకోవాలి. మీరు కిలోకి నేను 50 రూపాయలు చెప్పి నేను పట్టించిస్తా అంటాను. మీరు ఎక్కడెక్కడో తిరిగి అక్కర నాయలన్నీ తింటారు, రోగాలు బాధపడతారు, హాస్పిటల్ పోకాన పోతే లైన్లు నిలబడతారన్న. అది నాకు బాధాకరం అనిపించి నేను మంచి చేయాలని కోరుకొని ఇళ్ళకి వచ్చినా. 3 hours కష్టపడితే నాకు 3 లీటర్ల ఆయిల్ వస్తుంది అన్న. దీంట్లో 2 గంటల 40 నిమిషాలు తిరగాలి. దీని ఇంకా ఇద్దరు మనుషులు కంపల్సరీ తిరగాలి దీనికి. రోజంతా ఫర్ డే అన్న 15 లీటర్ 18 లీటర్ తీస్తాను అంతే. మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 వరకు. మీరు చూడండి అన్న, ఎక్కడైనా వైర్ గానీ బుగ్గ గానీ ఏమైనా పెట్టి కరెంట్తో ఏమైనా చేస్తానది అని చూడండి. నేను అదే చెప్తా ప్రతి ఒక్క కస్టమర్ కి, సార్ మీరు లైవ్ లో రండి, నాకు నూనె కొనుక్కోని పర్లేదు, చూడండి ఫస్ట్ నేను ఏం చేస్తానని. ఇది దుర్శనం చెట్టు అన్న, ఆయుర్వేదిక్. ఇది ఈ ముద్దు దుర్శనం ఆయుర్వేదిక్ మెడిసిన్ అన్న. ఈ విత్తనంతో ఈ దుర్శనం చెట్టు కూడా అరుగుతుంది అన్న. ఈ రోకలు మనకి మిక్సీలో, చిన్న ఎగ్జాంపుల్ అన్న, మిక్సీలో పట్టుకుంటే మనకి చట్నీ ఎంత టేస్ట్ ఉంటది, రోటి పచ్చడి చేసుకుంటే మనకి ఎంత టేస్ట్ ఉంటుంది అన్న. రోటి పచ్చడి అన్న, ఇది రోల్ అన్న, ఇది రోకలే అన్న, ఇది కొంకుమాన్ అన్న, ఇది బొమ్మమాన్ అన్న, ఇది గుండుమానం, ఇది బొమ్మమాన్, ఇది గుండుమానం కంప్లీట్ అన్న. ఇది సెట్. ఇది మనకి ఇక్కడ హైదరాబాద్ దాటిది మనకు బ్రహ్మ ఆచార్య అని ఉన్నారన్న. ఆయన నాకు సగం సపోర్టింగ్ మంచి చేసి, తమ్ముడు ఇట్లుంటది ఆరోగ్యం, నలుగురికి ఆయన ఎంతో మందికి పోస్కారం ఇచ్చిండు. ఆరోగ్యం చేయాలని, ఆర్గానిక్ ఫుడ్ మనం ప్రొవైడ్ చేయాలి, 10 మందికి మనం మంచి చేయాలని చెప్పి ఆయన పరమ శివుడు ఇదిలోనే నడుచుకుంటాడు. నేను కూడా అన్నతో ట్రైనింగ్ తీసుకొని మనం ప్రతి ఒక్కటి ఆలోచించి చేసి చేయాలని నా కోరిక అన్న కదా ఒకటి. ఇప్పుడు ఇది ఒక ఓన్లీ పల్లి నూనె పడతావా? లేదన్న, పల్లి దేశవాళీ పల్లి పడతా, నార్మల్ పల్లి నూనె కంపల్సరీ పడతా, కుసుమలు సన్ఫ్లవర్, మన సాఫ్ట్ ఫ్లేవర్ అంటే పొద్దుటూరు గింజలు అంటాం, పొద్దుటూరు గింజలు, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, మళ్ళీ మన పురిడి కొబ్బరి, కేరళ నుంచి వస్తుంది మన పురిడి కొబ్బరి, ఎయిర్ ఆయిల్, వైట్ కలర్ ఉన్న చూడండి, అది ఎయిర్ ఆయిల్, పురిడి కొబ్బరి కేరళ నుంచి వస్తుంది. మన కాడ ఎక్కడ పంట ఉండదు అన్నది. కేరళ వాళ్ళు పురిడి కొబ్బరి తింటారు, తాగుతారు, అదే అన్నిటికీ అదే అన్న. మనకి ఇండియాలో ఎవరో తెలియదు అన్న, ఏదో మనం పొద్దున్న లేస్తే అట్లనే కూడా అన్న. నేను ప్రతి ఎద్దుగాను నూనె ఇవాళ ప్రైస్ వచ్చి 450 460 ఉన్నదన్న. నేను 390 బాటిల్ కాస్ట్ 30 రూపీస్ అన్న, 390కే ఇస్తాను నేను. ఎందుకంటే వాళ్ళకి తెలవాలి తింటారు లీటర్. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. మనం సీడ్ కాస్ట్ ఇవాళ తగ్గిందంటే నేను తక్కువకి ఇచ్చేస్తాను అన్న.